రైట్. వైసీపీ కాపు నేతలు నిర్వహించిన సమావేశంపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా మాజీ సీఎం జగన్ డైరెక్షన్లో వైసీపీ కాపు నేతలు ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే అప్పుడు కాపు నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాకినాడ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపులను కించపరిచేలా మాట్లాడారంటూ వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి, అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి ఏకైక లక్ష్యం ఏంటంటే కాపు యువత యొక్క సంక్షేమం కాదు. ఎందువల్ల కాదు అంటే, వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం కానీ, విదేశీ విద్యా పథకం కింద కాపు యువతకి ప్రపంచ స్థాయిలో ఏదైనా అవకాశాలు కల్పించడం కానీ, లేదంటే కాపు కళ్యాణ మండపాలు కానీ కాపు భవన్లు కానీ నిర్మించడానికి నిధుల్ని సమకూర్చుంటే వాళ్ళకి ఖచ్చితంగా కాపుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుంటుండేవాళ్ళం. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఏంటంటే భయం, ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వారు చేసే కార్యక్రమాలు ప్రజలందరిలోకి కూడా స్పష్టంగా వెళతా ఉన్నాయి. అందువల్ల మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చాలా విచిత్రమైన విషయం, మీరు నిరంజన్ అనేటువంటి అబ్బాయి పూర్తి స్థాయి అనారోగ్యంలో ఉండి వరంగల్లో తాను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తనకి ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి నమ్మకంతో అన్నా పవన్ అన్నా రా అని పిలిస్తే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. అతనికి కావలసిన సమకూర్చారు, ఆర్థిక సహాయం అందించారు, అతనికి అనునయించారు, ఓదార్చారు. తద్వారా అతను కొంచెం మానసిక ప్రశాంతత ఉండేలాగా చేశారు. దాన్ని కూడా మీరు వివిధ రకాలుగా మార్చి దాన్ని ఇంకొక రకంగా మానవత్వం లేని విధంగా మీరు మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అన్నాడు పిలిస్తే వెళ్ళిపోతాడా అని మాట్లాడినటువంటి పేరుని నాని గారి యొక్క సంస్కారం గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అది సంస్కారం అనిపించుకోదు, సంస్కార హీనత్వం అనిపించుకుంటుంది అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ, ఆ రకంగా మీరు ఎక్కడ ఏ కార్యకర్త కష్టాల్లో ఉన్నా వెంటనే వచ్చి వాలిపోయేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఆ రకమైనటువంటి మీరు కొట్టే సాయి విషయంలో కానివ్వండి, నిరంజన విషయంలో కానివ్వండి, గతంలో అనేక మంది విషయంలో కానీ, భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానివ్వండి, ఎప్పుడు చూసినా కూడా మీరు ఆయన కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అక్కడికి వెళ్ళి వారికి ఏదో రకమైనటువంటి సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చేసినా మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీద ఎలా పడుతుందో అలాగే ఇవాళ మీరు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలని చూసినా మీరే ప్రజల దృష్టిలో పలచబడతారనేటువంటి మాటే. జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య